Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు గుత్తులుగా అసలు రక్త మందార, రెడ్ కలర్ ముద్ద మందార. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్నప్పుడైతే వీటి మొగ్గలు మేము దాచిపెట్టుకునే వాళ్ళం ఫ్లవర్స్ కోసం. ఇప్పుడు మా ఇంట్లో అయితే చూడండి ఎన్ని పూసాయంటే అసలు చూడొచ్చు. ఇవైతే ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో మంచి పోషకాలు అయితే చూపిస్తాను. చాలా సూక్ష్మజీవులు, నైట్రోజన్ అధికంగా ఉండే ఈ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా మొక్కలకి ఇవ్వండి. చాలా యూజ్ అవుతుంది. అస్సలు ఇప్పుడు వర్షాలే పడట్లేదు కాబట్టి పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మొగ్గలు, పువ్వులు చూడండి అసలు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఇక్కడైతే పువ్వులన్నీ అయితే కోసాను కలర్ఫుల్గా. ఇది కొమ్మ కూడా తీసుకొచ్చాను, ఇది మా ఇంటి దగ్గర అన్నమాట. కొమ్మలు కూడా తీసుకొచ్చి నాటాను. మీకు నాటింది చూపించలేదు కానీ చూపిస్తాను నెక్స్ట్ మీకు. గార్డెన్లో కొమ్మలు ఈజీగా బ్రతుకుతాయి. దీనికి కావలసిన మంచి సూక్ష్మజీవులు, పోషకాలు, నైట్రోజన్, ఇందులోనే పొటాషియం ఉన్న ఈ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఇందులో ఆలు ఫీల్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను వాటర్లో నానేసుకున్నాను. ఈ తొక్కల్ని కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మిక్సీ బట్టి కూడా ఈ పేస్ట్ని వాటర్లో కలిపి ఇవ్వచ్చు. ఇందులోనే అలాగే ఆల్ మిక్స్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను నేను ఈరోజు. అధికంగా మొగ్గలు, పువ్వులు రావడానికి ఆల్ మిక్స్ పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. అధికంగా పొటాషియం అదంతా ఇందులో ఉంటుంది కాబట్టి చాలా. ఆల్మిక్స్ పౌడర్ అంటే ప్రతి నర్సరీలో దొరుకుతుంది, లేదంటే ఆల్మిక్స్ పౌడర్ అంటే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నువ్వులు, ఆవాలు, శనగపిండి ఇవన్నీ కలిపి చేసుకోవచ్చు ఈజీగా, సింపుల్గా. పీనట్స్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఒకసారి చూడండి. ఇది చూడండి ఇక్కడ ఎంత ఎండగా ఉంటుందంటే అసలు వర్షాలే లేవని చెప్పాలి. ఇది చూడండి ఎంత పెద్ద 4-5 ఇయర్స్ మొక్క కాబట్టి వాటర్ సరిగా పోషకాలు అందకపోతే పువ్వులన్నీ వడిలిపోయినట్టు అవుతున్నాయి. అందుకని చెప్పేసి నేనైతే ఇవాళ ఇది ఇవ్వడం జరిగింది. అస్సలు వర్షాలే పడట్లేదు. వెదర్ ఏమో చూస్తుంటే వర్షం పడినట్టుగా అనిపిస్తుంది కానీ అస్సలు వర్షాలు లేవు. ఇలా అయితే వాటర్లో డైల్యూట్ చేసి అన్ని పూల మొక్కలకి ఇవ్వండి. మందారాలు, గులాబీలు, గన్నేరు, చామంతులు అన్నిటికీ ఇవ్వండి. చాలా అసలు చేమంతుల నారు నాటుకుందామని అనుకుంటే అసలు వర్షాలే లేవు. అసలు వర్షాలు లేవు, అందుకే వేయట్లేదు. వేస్తాను ఒకవేళ వర్షం ఉన్నా లేకపోయినా ఈవినింగ్ టైంలో మనము నాటుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది, ఎండ టైంలో కాకుండా. ఇందులో అయితే నిజంగా మొక్కలకి అసలు నేను ఒక అద్భుతమైన ద్రావణం అయితే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలాంటి ద్రావణం చేసుకున్నప్పుడు మన మొక్కలకు చాలా అధికంగా మంచి దిగుబడి. ఏదో మొక్కలు పెట్టాము వదిలేసామని కాదు, ప్రతి ద్రావణం చేసుకొని మొక్కలకైతే ఖచ్చితంగా ఇవ్వాలి. మన కిచెన్లో ఉండేవే. ఈ అధికంగా పొటాషియం ఇవ్వడం వల్ల ఏంటంటే వీటికి మంచిగా పోషకాలు అంది చిగుర్లు, మొగ్గలు అనేది వస్తాయి. సూక్ష్మజీవులు కూడా చాలా ఇంపార్టెంట్ మొక్కలకైతే. మంచి సల్ఫర్, నైట్రోజన్ కలిగిన పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మన టీ పౌడర్ కానీ ఇలాంటివన్నీ మీకు చూపిస్తూ ఉంటాను కదా. మన గార్డెన్లో వీడియోస్లో ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఉంటుంది. ఎందుకంటే అవి ఏళ్ల తరబడి కుండీలలోనే ఉంటాయి కాబట్టి వాటికి పోషకాలు వాటర్ ద్వారా రావు. కాబట్టి నేను ఏదో ఒకటి చేస్తాను. 1 రోజు 2 రోజులు పెట్టిన మొక్కలు కాదు, ఇవి వేళ్ల తరబడి ఉన్న మొక్కలు. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రీపర్ రోజు అండ్ దేవగన్నేరు ఒకే ప్లాంట్లో ఉన్నది, కాకపోతే గాలి కింద పడ్డది. అది చూపిస్తాను మీకు వీడియో చివరిలో. ఇక్కడ చిన్న చిన్న మొలకలుగా మొలకెత్తున్నాయి కదా, బెండ మొక్కలు కానీ ఇలాంటివన్నీ, బీర మొక్కలు, బెండ మొక్కలు ఇవన్నీ కూడా వడలిపోతున్నాయి వర్షాలు లేక. చూడండి ఇక్కడనైతే మొత్తం కూడా మొగ్గలు ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే మందారకైతే ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక కొమ్మ ద్వారా చిన్న కుండీలో పెట్టిన మొక్కకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఆల్మిక్స్ పౌడర్ కానీ ఇలాంటి ద్రావణాలు ఇచ్చుకున్నప్పుడే ఇలాంటి మంచి పోషకాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు గంజి మీ దగ్గర లేకుంటే హాట్ వాటర్లో బియ్యం పిండి వేసి మంచిగా దాన్ని నానపెట్టేసి ఉండలేకుండా తిప్పి దాన్ని కూడా మంచి ద్రావణం చేసుకోవచ్చు. వాటిలో చాలా రకాల వాటర్ కలిపి చేసుకోవాలి. అదైతే మీకు నెక్స్ట్ ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా యూజ్ఫుల్.
ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, దేవగన్నేరు వేరే కుండీలో ఉండేది, దీంట్లో ఉండేది అన్నమాట. ఈ చిన్న కుండీలోనే దేవగన్నేరు, అలాగే ఇక్కడ క్రీపర్ రోజ్ ఒకే దాంట్లో ఉంటే గాలికి ఈ మొత్తం కూడా ఈ టబ్బుతో సహా కింద పడి మొత్తం గుల్ల గుల్లగా ఊసొచ్చినప్పుడు సగం కట్ చేసి, వేర్లు కట్ చేసి దాన్ని అందులోనే ఉంచాను. దేవగన్నేరు ప్లాంట్ మాత్రం ఈ దీంట్లోకి షిఫ్ట్ చేసిన. ఈ టబ్బు కూడా పగిలింది. ఇంకా ఒకరోజు దీన్ని మంచిగా మట్టేసి మొత్తం కూడా పెట్టాలి. కింద టబ్బు మొత్తం పగిలింది కాబట్టి ఒక బస్తా లాంటిది వేయాలి, వేసి దానికి కేర్ చేయాలి. అది చేసినప్పుడు ఈసారి మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను. ఒక అందుకు మంచిదే అయిందిలే అనిపించింది, ఎందుకంటే దేవగన్నేరు అది అంత పెద్దగా ఉంది, ఇందులో క్రీపర్ రోజ్ ఉండి సరిగా పూయట్లేదు అనుకున్నాను. ఇప్పుడు ఇలా ఈ విధంగానైనా డివైడ్ అవ్వడం మంచిదే అయిందని అనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎన్నెన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. నిజంగా ఒక 30-40 పువ్వులు అయితే ఉన్నాయి, గులాబీ పువ్వులు. చాలామంది అడుగుతుంటారు, మీ గార్డెన్లో చాలా ఫ్లవర్స్ వస్తున్నాయండి, మాకు రావట్లేదండి అని చెప్పేసి. ఫ్లవర్స్ రావాలంటే నేను ప్రతి వీడియోలైనా మీరు చూడొచ్చు, వాటిని నేను అస్సలు నిర్లక్ష్యంగా ఉంచను. ఎప్పుడు ఏదో రకమైన పోషకాలు అయితే ఇస్తాను. ముఖ్యంగా వీటికి తగిన పోషకాలు అందినప్పుడు ఇలాంటి పువ్వులు ఆటోమేటిక్గా అవే పూస్తాయి. ఇక చూడండి 3 మందారాలు భలే పూసినాయి అసలు. ఈ మందార చెట్టు ఇంకా ఎక్కువ పూయాలి, 30-40 పువ్వులు పూస్తుంది ఎప్పుడైనా సరే. కానీ ఈ మధ్య ఈ మొక్క మొదట్లో వేరే మొక్కలు మొలకెత్తి పోషకాలంతా వాటికి వెళ్ళిపోతున్నాయి. చూస్తున్నాను, అందుకే పెద్దవి కొన్ని డ్రమ్స్ తీసుకుంటున్నాను పూల మొక్కల కోసం వేసుకోవడానికి. ఈసారి చాలా అనుకున్నాను కానీ ఇంకా ఊరికే ఏదో ఒక వర్క్ వల్ల ఊరెళ్ళాల్సి వస్తుంది, దానివల్ల నేను గార్డెన్కి సంబంధించిన పనులు అయితే చేసుకోలేకపోతున్నాను. అందుకే ఈ 3 days కూడా నేను ఊరికి వెళ్ళడం వల్ల మళ్ళీ మొక్కలకి గ్యాప్ అయితే వచ్చింది, కొన్ని పనులు అయితే చేసుకోవడం. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ గులాబీ మొగ్గలు అయితే ఉన్నాయి, పువ్వులు కూడా ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. నిజంగా కొన్ని ఇంకా వాడిపోతున్నాయి, రాలిపోతున్నాయి, ఇంకా కొన్ని కోస్తున్నాను, అప్పటికి ఇన్ని వదిలేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా బ్లూమ్ అవ్వాలి మీ ఇంట్లో కూడా ఫ్లవర్స్ అంటే. ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇవి ఇచ్చి చూడండి. ఇది వచ్చేసి నేను రీసెంట్గా మొన్నే ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంటి దగ్గర మా మల్లె చెట్టు మా మదర్ ఆకంతా కోసేసింది. ఇది జస్ట్ మొన్న ఎప్పుడంటే సండే రోజు, ఇది సండే రోజు జూలై 5th సండే రోజు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో మొగ్గలు అయితే. ఆల్రెడీ ఇది కోసేయడం వల్ల ఇంకా రావేమో అనుకున్నాను, కానీ కోసేయడం వల్ల చిగుర్లన్నీ వచ్చేసినాయి. అయితే చాలా పెద్దగా ఉందని చెప్పేసి మా మదర్ కోసేసింది. కోసిన తర్వాత కూడా మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. పువ్వులు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, మా మొక్క ఎప్పుడూ పువ్వులు పూస్తూనే ఉంటుంది ఆల్ టైం అని. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అన్నారు ఎప్పుడు పూస్తూనే ఉంటుందని. ఎందుకంటే మా మల్లె చెట్టు అలాంటిది. మన కిచెన్లో ఉండే మంచి ద్రావణాన్ని అయితే ఇట్లా సేకరించి మొక్కలకైతే ఇవ్వండి. ఆలు కర్రీ చేసుకున్నప్పుడు ఆలు ముక్కల్ని మంచిగా మిక్సీ పట్టి వాటర్లో డైల్యూట్ చేసి ఇలా ఇచ్చిరనుకో, ఇది కూడా చక్కటి ద్రావణం. మీ దగ్గర మాత్రం ఆల్ మిక్స్ పౌడర్ లేకపోతే ఆవాలు శనగపప్పు అలాగే నువ్వులు పల్లీలు ఇలాంటివన్నీ కూడా మనం పౌడర్ చేసి ఇలా మొక్కలకి ఇవ్వచ్చు. మన లేని దానికోసం కంగారు పడొద్దు, ఉన్న వాటిని చక్కగా ఇచ్చారంటే పువ్వులు అయితే అధికంగా పూస్తాయి. మీకు ఇంకేమైనా ఈ వీడియోల పైన డౌట్ ఉంటే అడగండి, కామెంట్లో తప్పకుండా తెలియజేస్తాను. ఎంత పెద్ద మొక్క మొండి మొక్క అయినా సరే పువ్వులు రావడానికి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఆల్మిక్స్ పౌడర్ అంటే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది. మనకు అధిక పొటాషియం ఉంటుంది వీటిలలో. ఆలు తొక్కలు కానీ బనానా తొక్కలు కానీ మిక్సీ పట్టుకొని అది మీకు కూడా చూపిస్తాను ముందు. ఇక్కడ నుంచి మన గార్డెన్లో చాలా పోషకాలు రెగ్యులర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.